కలుషము కడిగి పరిశుద్ధ భజన పాడుచు దేవుని నామమున పరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిలువలో నీవు కాచిన రక్తం పాపము తొలగించెను. సిలువలో నీవు కాచిన రక్తం పాపము తొలగించెను. కలుషము కడిగి పరిశుద్ధపరచి జీవము కలిగించెను.
అవును యేసయ్యా, నీవు చిందించిన రక్తం ద్వారా మాకు మహిమ లేదు. సిలువలో నీవు కాచిన రక్తం భయము తొలగించెను. సిలువలో నీవు కాచిన రక్తం భయము తొలగించెను. అపవాది అనుచరుల ఆనగతోకి జయము కలిగించెను. అపవాది అనుచరుల ఆనగతోకి జయము కలిగించెను. యేసుని రక్తమే పాపికి శరణము. యేసుని రక్తమే పాపికి మరణము. యేసుని రక్తమే పాపికి శరణము. యేసుని రక్తమే శాపహారణము. యేసుని రక్తమే పాపికి శరణము. యేసుని రక్తమే శాపహారణము. యేసుని రక్తమే శాపహారణము. హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖము అని పాడుపడుచు దేవుని నామమున పరుచుకున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనం చేస్తున్నాం తండ్రి. ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా. అందరం గట్టిగా చెప్పగలుగుచు దేవుని నామమున పంచుకుందాం. సంతోషంగా దేవుని సన్నిధానంలో ఆరాధిస్తాం. ఎవరు కూడా ఏ ఒక్క దానికోసం ఆలోచన చేయకుండా దేవుని సన్నిధానంలో సంతోషంగా ఆరాధిస్తాం. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం అని పాడపరచు దేవుని నామమున పంచుకుందాం. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువా నీ శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువా నీ శ్రమలను
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ లేచి దేవుని పరిశుద్ధం. హల్లెలూయా. జీసస్ ప్రైజ్ ఫాదర్. గొప్ప దేవానికి వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. మహిమోన్నతుడానికి వందనాలు యేసయ్యా. మా దేవానికి వందనం చెల్లిస్తున్నాం. మరిన్ని చేత దేవైపు చాచి దేవాది దేవానికి వందనములు యేసయ్యా. మా కొరకు సిలువలో బలియాగమైన మా దేవ ఓ యేసులోనికి వందనాలు వందనాలు వందనాలు. ప్రతి ఒక్కరు బిగ్గరగా రెండు చేతులు దేవైపు చాచి దేవాది దేవ నా రాజానికి వందనాలు వందనాలు యేసయ్యా. వందనాలు వందనాలు. నీ రక్తము అమూల్యమైనది తండ్రి. నీ రక్తము మా పాపమును విడుదల కలుగు చేసింది నా ప్రభువా. దేవానికి వందనాలు యేసయ్యా. ఓ దేవాది దేవ మా కొరకు కల్వరి సిలువలో బలియాగమైన మా దేవ నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు వందనాలు. ఓ పరిశుద్ధుడా పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం బిగ్గరగా చేతులు చాచుదాం. ఆయన సన్నిధానంలో మన రెండు చేతులు బాగుగా తిరుగుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శక్తివంతం రెండు చేతులు ఆకాశం వైపు చాచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము
రక్తము రక్తము రక్తము యేసు రక్తము 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 ఆమె యేసయ్య నీ రక్తం అమూల్యమైనది తండ్రి నీ రక్తం విలువైనది నీ రక్తంతో మమ్మల్ని కొన్నాము యేసయ్య మమ్మల్ని కొన్నాము తండ్రి తల్లి నా ప్రభు మమ్మల్ని ప్రేమించని రీతిగా తండ్రి మమ్మల్ని ప్రేమించలేని రీతిగా మిన్నగా ప్రేమించావు యేసయ్య నీ ప్రేమ కొలవలేనిది యేసయ్య నీ ప్రేమ నా ప్రభు విడిచిపెట్టలేనిది యేసయ్య నీ ప్రేమ అమూల్యమైనది తండ్రి నా ప్రభు రెండు చేతులు దేవుడికి చాచి యేసయ్య నీకు వందనాలు యేసయ్య నీకు వందనాలు యేసయ్య హల్లెలూయా 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 బిగ్గరగా ఆరాధిస్తాం హల్లెలూయా మన రెండు చేతులు దేవుడికి చాచి యేసయ్య నువ్వు మా కొరకు రక్తము కార్చిన దేవా నీవు మా కొరకు సిలువలో పర్యాప్తమైన దేవా నీవు మా కొరకు కొడదెబ్బలు పొందిన దేవా నీకు వందనాలు వందనాలు హల్లెలూయా హల్లెలూయా బిగ్గరగా నోరు తెరిచి హల్లెలూయా 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 బిగ్గరగా నోరు తెరిస్తాం హల్లెలూయా బిగ్గరగా ఓ దేవానికి వందనాలు యేసయ్య ఓ నా రాజ్యానికి రెండు చేతులు దేవుడికి చాచుదాం బాగుగా చాచుదాం రెండు చేతులు దేవుడికి చాచుదాం హల్లెలూయా 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 పరిశుద్ధుడా 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 ఓ మహిమ 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 ఓ గొప్ప దేవానికి వందనాలు హల్లెలూయా 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 ఓ గొప్ప దేవానికి వందనం చేస్తున్న మహిమోన్నతుడా ఓ మహిమోన్నతుడా 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 నీకు వందనాలు 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 బిగ్గరగా నోరు తెరుస్తాం హల్లెలూయా 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 ఓ రాజానికి వందనాలు 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 నీ ముఖ కాంతి నా దైవము నీ ముఖ కాంతి నా బలము నీ ముఖ కాంతి నా దైవము నీ ముఖ కాంతి నా బలము ఎల్లోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయను ఎల్లోయివై నీవు నన్ను చేరగా
ప్రభా, నీ వాక్యం నాతో నుంచి వినకు తండ్రి. నా ప్రభా, పాపంలోనికి పడిపోకుండా తండ్రి మార్గమై నడిపిస్తుంది ప్రభా. నా తండ్రి, నా ప్రభా, మరలా తిరిగి మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతున్నారేమో దేవా. మరలా తిరిగి నా ప్రభు నిన్ను బాధిస్తున్నారేమో తండ్రి. మరలా నీ తండ్రి నా ప్రభు దుఃఖిస్తున్నామేమో దేవా. ప్రతి పాపమును కలిగి వేసే నా తండ్రి, మా యొక్క ప్రతి పాపమును కలిగి వేసే నా తండ్రి, మా యొక్క నా ప్రభు ప్రతి రోగము ప్రభు నా తండ్రి నా ప్రభు స్వస్థపరచబడడానికి నా తండ్రి నువ్వు కోడదప్పులు చింతించిన దేవా. కోడదప్పులను కొట్టుబడిన మా దేవానికి వందనాలు. మేము చేసిన చెడుతనములకై ముళ్ళ కిరీటం ధరించిన దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ గొప్ప దేవా, గొప్ప దేవా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవా, నా కొరకు బలి అయిన దేవా, నా కొరకు నా ప్రభు బలి అయిన మా దేవా. ఓ నా తండ్రి, నా కొరకు రక్తము చిందించిన దేవా, నా కొరకు నా ప్రభు నాయన కల్వరి శిలువలో బలియాగమైన మా దేవా, నీకు వందనం చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ యేసు, యేసు, హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా నోరు తెరుస్తాం. దేవా, దేవా, నన్ను క్షమించుము తండ్రి. ఓ నా పాపమును క్షమించుము యేసయ్యా. నా ఆలోచనలు క్షమించుము యేసయ్యా. పరిశుద్ధముగా మార్చుము తండ్రి. పరిశుద్ధమైన వాటిగా మార్చుము తండ్రి. పరిశుద్ధమైన వారిగా మార్చుము తండ్రి. రాజులైన యాజక సమూహముగా మారుస్తున్నావు దేవా. నాయనా నా తండ్రి, నా ప్రభువా, నీ బిడ్డలుగా ఈ లోకంలో నేను జీవించును గాక. నీ కుమార్తెలుగా నీ కుమారులుగా ఈ లోకంలో జీవించును గాక. ప్రతి రోగము తొలగిపోవును గాక. ప్రతి పాపం విడుదలవును గాక. ప్రతి దుష్ట ఆలోచన విడుదలవును గాక. నా ప్రభువా, దేవాది దేవా, నీకు వందనాలు యేసయ్యా. నీ రక్తంలో కడిగి వేసే తండ్రి. నీ రక్తంలో కడిగి వేసే దేవా. నీ రక్తంలో మా పాపములు కడిగి వేసేసయ్యా. నీ రక్తంలో పాపములు కడిగి వేసేయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. అందరూ పాడదామా? మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటి ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటి ముందుగా వెళ్ళెను. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అవును యేసు, మహాపరిశుద్ధ స్థలము నీ రక్తము మమ్మల్ని చేర్చిన దేవా. నీవు మా కొరకే రక్తము కాచి మమ్మల్ని మహాపరిశుద్ధ స్థలములో చేర్చబడటకే ఈ నా ప్రభు లోకములో కాదు నా ప్రభు, నరకములో కాదు నా ప్రభు, పరిశుద్ధ స్థలములో మనం చేర్చుటకు నీ రక్తమును చిందించావు దేవా. నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి. నీ పరిశుద్ధమైన రక్తము ద్వారా మేము పరిశుద్ధపరచబడతాము తండ్రి. నీ పరిశుద్ధమైన రక్తము ద్వారా మాకు విడుదల యేసయ్యా. నీ పరిశుద్ధమైన రక్తము ద్వారా మాకు విమోచన యేసయ్యా. నీ పరిశుద్ధమైన రక్తము ద్వారా మాకు స్వస్థత నా ప్రభువా. నీ పరిశుద్ధమైన రక్తము ద్వారా మాకు విడుదల నా ప్రభువా. అటువంటి పరిశుద్ధమైన రక్తము మా కొరకే అనుగ్రహించావు దేవా. నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. మా పాపముల కొరకే నా ప్రభువా, మా యొక్క అపరాధముల కొరకే నా ప్రభువా, నేను నువ్వు కలువరి
మార్చుము దేవా. ఇక మీద మేము తప్పడడుగులు వేయకుండా, ఇక మీద చెడు ఆలోచన చేయకుండా, చెడు పనులు చేయకుండా యేసు నామములో ప్రతి జీవితాన్ని కడిగి వేస్తున్నాము తండ్రి. నీ నామములో కడిగి వేస్తున్నాము తండ్రి. ప్రతి పాపము కడిగిపోవును గాక నా ప్రభువా. ప్రతిదీ ప్రభు విడుదలవును గాక నా ప్రభువా. యేసు నామములో విడుదల వచ్చును గాక. యేసు రక్తములో విడుదల వచ్చును గాక. యేసు రక్తములో విడుదల వచ్చును గాక. యేసు రక్తములో విడుదల వచ్చును గాక నా ప్రభువా. నీ నామములో ప్రతి ఆత్మకు విడుదల కలుగును గాక నా ప్రభువా. నీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వు ఇంతవరకు మా పాటలు మహిమ పొందినారు తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడము యేసయ్య. వాక్యం ద్వారా బలపరచుము తండ్రి. వాక్యము ద్వారా మా హృదయాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు యేసయ్య. వచ్చే ప్రతి బిడ్డతో మాట్లాడము యేసయ్య. ప్రతి బిడ్డతో మాట్లాడము తండ్రి. ప్రతి బిడ్డ దర్శించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారు రెండు చేతులు పైకెత్తి మనం స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. హల్లెలూయా. సో ఈ దినం ప్రత్యేకత, ఈ దినం యొక్క విశిష్టత మనకందరికీ తెలుసు కదా, తెలుసా? హల్లెలూయా. మనకందరూ తెలుసా? తెలుసు. ఏంటంటే ఈరోజు హల్లెలూయా గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. శుభ శుక్రవారం, శుభ శుక్రవారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో శుభ శుక్రవారాన్ని మనము ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో వచ్చిన వారందరికీ మరొకసారి ప్రభు పేరిట ఉన్నందరూ కూడా నేను ఎంతో ప్రేమతో ఈ యొక్క ఆరాధనకు దేవుని సన్నిధికి ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో 40 రోజులు దాదాపుగా మనం ఫాస్టింగ్, సిలువను గురించిన సువార్త ప్రేయర్స్ మనము ఎంతో ఘనంగా జరిపించుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి మనం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఎంతో ఆసక్తితో ఆయన సన్నిధిని మనం గడపడానికి రావడానికి దేవుడు కృప చూపించిన దాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఈరోజు చక్కగా దేవుడు మనతో మాట్లాడినట్టుగా మనము సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మను మనకు సాయం చేయనట్టుగా మంత్రం కూడా హృదయాన్ని తెలిసి మరి దేవుని వైపు చూద్దాం. దేవుడు మనతో మాట్లాడినట్టుగా సాయం చేయగాక. సో ఈరోజు మరి శుభ శుక్రవారం. ఏ వారం అన్నా? శుభ శుక్రవారం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు చేసిన అన్ని దినాలు అంటే 7 దినాలు కూడా మంచిగా దేవుడు తయారు చేయడం జరిగింది. హల్లెలూయా. 7 దినములు కూడా మంచివి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు ప్రత్యేకంగా యేసు ప్రభు మరణించిన లేదా తన ప్రాణం పెట్టిన దినాన్ని ఏమని చెప్పుకుంటున్నాం మనం? శుభ శుక్రవారం అని మనం ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతుంది. సో ఒక మానవుడు లేదా ఒక మనుషుడు చరిత్రలో చూసినట్లయితే ఏ మనుషుడు చనిపోయినా, ఏ వ్యక్తి చనిపోయినా, ఏ గనుడైన వాడు చనిపోయినప్పుడు, లేదా రాజులు చనిపోయినప్పుడు, లేకపోతే ఇంకా నాయకులు చనిపోయినప్పుడు, ఎవరు చనిపోయినా మనము శుభం అని చెప్పలేము. హల్లెలూయా, హల్లెలూయా. శుభమని మనము చెప్పలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఈ దినాన్ని చూడండి, చాలా చక్కగా చరిత్రలో మనం గమనిస్తే ఏ నాయకుడు చనిపోయినా, ఏ వ్యక్తి చనిపోయినా, ప్రధానులు అనుకున్నా, వ్యక్తులు అనుకున్నా, సైనాధిపతులు అనుకున్నా, చక్రవర్తులు అనుకున్నా, రాజ్య పరిపాలనలో చాలా ప్రావీణ్యం కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే, రాజ్యాన్ని విస్తరించిన వ్యక్తులైనా సరే, వాళ్ళు గనుడైన వారు ఎవరైనా సరే కూడా ఏమని చెప్పుకోలేము? శుభమని చెప్పలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శుభమని చెప్పలేము. దేవుని స్తోత్రం. కాబట్టి శుభ శుక్రవారాన్ని మనము ఎవరికి కూడా దాన్ని చెప్పలేం, కానీ ఒక దేవుడికి మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుష్య కుమారుడైన దేవుడికి మాత్రమే శుభ శుక్రవారం అని మనం తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క వారాన్ని మనం ఏమనుకుంటామంటే శుభం, మంచిది. దేవుడు మరి చూడండి, చాలాసార్లు దేవుడు చనిపోవడం మంచిది అని మనం అనుకుంటున్నాం. మంచిదిగా ఉంటుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో
మంచిది అని అనుకుంటున్నాం. నిజంగా ఒక వ్యక్తి చనిపోతే మంచిదని మనం అంటామా? అనలేం. హల్లెలూయా. సో కానీ ఇక్కడ మంచిది గుడ్ అంటున్నాం. ఏమంటున్నాం? గుడ్ అంటున్నాం. హల్లెలూయా. మంచిది అంటున్నాం. ఎందుకు మంచిది? ఎవరో చనిపోయినా, ఎంతో మంది చనిపోయినా మంచిదని చెప్పలేము. మనుషుల కొరకు అది మంచిదని భావించలేము. కానీ మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తన ప్రాణాన్ని పెట్టినప్పుడు, తన ప్రాణాన్ని అర్పించినప్పుడు ఇది మంచిది, ఇది గుడ్, అందరికీ శుభం అని మనం మాట్లాడుతున్నాం. ఎందుకు మనం ఈ విధంగా ఆయన దినాన్ని, ఆయన ప్రాణం పెట్టిన దినాన్ని శుభం అని చెప్పుకుంటున్నాం అనంటే చూడండి, ఎందుకంటే మానవులందరికీ కూడా ఆయన మనకు బదులుగా, హల్లెలూయా, మనము మరణించవలసిన అవసరం ఉన్నది, మనము బాధపడవలసిన అవసరం ఉన్నది, మనము కొరడ దెబ్బలు తినవలసిన అవసరం ఉన్నది. ఇవన్నిటికీ మనకు బదులుగా యేసు ప్రభు వారు, తెలుస్తుంది, హల్లెలూయా, యేసుక్రీస్తు వారు ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పించడానికి నీకు బదులుగా, నాకు బదులుగా ఈ దినాన్ని తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. తెలుస్తుంది, హల్లెలూయా. సో అందుకే ఈ యొక్క శుభం, ఈ శుక్రవారాన్ని మనం ఏం చెప్పుకుంటాం అంటే శుభ శుక్రవారం అని చెప్పుకోవడం జరిగింది. తెలుస్తుంది, హల్లెలూయా. నీకు బదులు, నాకు బదులు, మన ప్రాణానికి బదులు తన ప్రాణాన్ని పెట్టినట్టు మనము చూస్తున్నాం. మనకు విడుదల, హల్లెలూయా. చవడు దేవుని మనం మహిమపరుస్తాం. మనకు విడుదలిచ్చాడు మన పాపం నుంచి, మన శాపం నుంచి, మన యొక్క తప్పుడు వ్యసనాల నుంచి ఆయన విడుదలిచ్చినట్టు మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇది శుభం అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా యేసు ప్రభు వారిని ఎవరో మరి తీసుకెళ్ళి వాళ్ళు చంపినట్టు, లేకపోతే ఆయన ప్రాణాన్ని తీసినట్టు చాలా మంది మనం అనుకుంటా ఉంటాం. కానీ వాస్తవానికి ఇదంతా కూడా లేఖనాల ప్రకారం. దేని ప్రకారం అమ్మా? లేఖనాల ప్రకారం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేఖనాల ప్రకారం ఇదంతా కూడా ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడి తన ఏకైక కుమారుని, దేవుని స్తోత్రం, హల్లెలూయా, అద్వితీయ కుమారుని ఆయన ఈ భూమి మీదకి తన చిత్తాన్ని నెరవేర్చడానికి, మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి, ఏ వ్యక్తి నశించకూడదు ఈ లోకంలో, ఏ వ్యక్తి ఈ నరకానికి వెళ్ళకూడదని ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ ప్రణాళిక ప్రకారము లేఖనాలు ఏవైతే రాయబడ్డాయో వాటిని జరిగించడానికి, హల్లెలూయా, ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. శుభమని ఎందుకు చెప్తున్నాం అంటే మనకు బదులుగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శారీరక మరణం ఉంటుంది కానీ ఆత్మీయ మరణం మనకు ఉండకుండా యేసు ప్రభు వారు మనకు బదులుగా తన ప్రాణాన్ని పెట్టాడు మనం చూస్తున్నాం. అందుకని చరిత్రలో మనం చూస్తే ఏ వ్యక్తి ఒక వ్యక్తి కొరకు, ఏ మనుషుడు ఒక మనిషి కొరకు ప్రాణం పెట్టినట్టు లేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మనుషుడు ప్రాణం పెడితే మనకు ఏం రాదు, విమోచన రాలేకుండేది. కానీ స్వయంగా దేవుడే తన రక్తం ఇచ్చి తన ఇమేజ్ లో చేసుకున్న నీ కొరకు, నిన్ను ప్రేమించి, నిన్ను ఎంతగా ఎంచి ఆయనే ఈ లోకానికి వచ్చి లేఖనాలన్నీ తన కొరకు ప్రవచించిన ప్రతి లేఖనము నెరవేరినట్లు ఆయన ఈ దినాన తన ప్రాణము శిలువలో పెట్టినట్టు చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి మనం చాలా సందర్భాల్లో ఆయన ఈ లోకానికి ఎందుకు రావడం జరిగిందంటే తన ప్రాణాన్ని ఇవ్వడానికి రావడం జరిగిందనే విషయాన్ని మనము చూస్తాం. అందుకే శుభం, మీరు ఒకరొకరు తిరిగి ఏం చెప్పాలంటే శుభం అని చెప్పండి, శుభ శుక్రవారం అని చెప్పండి. మాట్లాడండి, మాట్లాడండి. ఈరోజు శుభ శుక్రవారం అని చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎవరు అమ్మా? శుభ శుక్రవారం అని చెప్పండి. చెప్పిన అందరూ? దేవుని స్తోత్రం, హల్లెలూయా. శుభ శుక్రవారం అని అనుకున్నారా? హల్లెలూయా. ఎవరికి శుభమని చెప్పారు? అందరికీ శుభమని చెప్పండి. ఒకరినొకరు అందరికి శుభమని చెప్పినట్లయితే నిజంగా శుభ శుక్రవారము
మన జీవితంలో ఎంతో ఘనమైనది. హల్లెలూయా. నీకు నాకు ఎంతో మేలుకరమైనది. ఈ యొక్క దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ యొక్క తన ప్రాణాన్ని శిలువలో అర్పించినట్టు మనము చూస్తాం. లేఖనాలు చెప్తున్నాయి, అనేకులు ప్రవచించారు, అనేకులు మాట్లాడినట్టుగా, యెషయా ప్రవక్త మాట్లాడినట్టుగా, తర్వాత దావీదు రాజు ప్రవచించినట్టుగా, లేఖనాలు రాసినట్టుగా ప్రతిది కూడా లేఖనానుసారంగా ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ప్రత్యేకంగా, నీ కొరకు ప్రత్యేకంగా, నిన్ను ఎక్కువగా ఎంచి ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఒకసారి మనం గమనించాలి, సిలువను గురించి ఒకసారి ఆలోచన చేస్తే, ఆ సిలువలో మరి అంతకు ముందు మనుషులు ప్రాణం పెట్టారా అంటే ప్రాణం పెట్టలేరు, ప్రాణాన్ని తీయడం జరిగింది. హల్లెలూయా. మనుషుల యొక్క ప్రాణాన్ని, నేరస్తుల యొక్క ప్రాణాన్ని, తర్వాత దొంగల యొక్క ప్రాణాన్ని, ఎవరైతే తప్పు చేస్తాడో బానిసగా ఉండి వాళ్ళు తప్పు చేసి రకరకాల తప్పు చేసిన వాళ్ళను వీళ్ళందరినీ కూడా సిలువలో ప్రాణం తీస్తూ వారిని చంపేసినట్టు మనం చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే స్థానంలో చూడండి, ఈయన కూడా యేసుక్రీస్తు వారు కూడా ఆ స్థానాన్ని ఆయన తీసుకోవడానికి, లేదా ఆయన తన ప్రాణం పెట్టడానికి, సిలువలో తన ప్రాణం పెట్టడానికి ఎందుకు వచ్చాడు అని అంటే, మన ప్రాణాన్ని ఆయన, మన ప్రాణానికి బదులుగా తన ప్రాణం పెట్టడానికి ఆయన సిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. ఎవరు కూడా ఆయన ప్రాణాన్ని తీయలేడానికి లేఖనాలు మనం చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం యేసు ప్రభు ఎవరు యోహాను యేసు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చే సందర్భంలో ఆయన వైపు వస్తున్నప్పుడు యేసు ప్రభు వారిని చూస్తూ యోహాను అంటాడు, ఏమన్నాడు? ఇదిగో దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోసపోవు దేవుని గొర్రె పిల్లగా మనము చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూస్తున్నామమ్మా? దేవుని గొర్రె పిల్ల, గొర్రె పిల్లగా ఆయన వధకు తేబడిన గొర్రె పిల్లగా ఉన్నాడు. బలి అర్పించడానికి తేబడిన గొర్రె పిల్లగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు. ఆయనను చిత్రహింసలు పెడుతున్నప్పుడు మానవులు ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం వారు చేసిన దానికి ఆయన ఎంత సహించినంటే, ఆ బాధ భరించినంటే, దాదాపుగా ఆయన ఆ సిలువలో ఎన్ని చాలా తన రక్తాన్ని కారుస్తూ ఆ మేకులతో కొట్టేటప్పుడు, ఆ కిరీటాన్ని, ముళ్ళ కిరీటాన్ని ఆయన తనకు పెట్టి కొడుతున్నప్పుడు అనేక బాధలు, అనేక రీతిలో తన బాధను భరించినట్టు మనము చూస్తాం. హల్లెలూయా. సో అంటే చూడండి, ఎంత ఒకవేళ మనం చాలా సందర్భాల్లో మనిషి తొందరగా చనిపోతే బాధ తక్కువ ఉండొచ్చేమో, కానీ ఇది చనిపోకుండా చిత్రహింసలు పెట్టి టైం తీసుకొని రక్తం చిందించబడి రకరకాలుగా ఆయనను హింసించి కొట్టి 39 కొరడ దెబ్బలు కొట్టి, కొరడ దెబ్బలు కొడితేనంట ఒక దెబ్బ కొట్టి ఇట్లా లాగితే దానికి అట్లా కొండిలా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఇట్లా లాగితే ఇట్లా దున్నినట్టుగా చర్మము అట్లా ఊడి వస్తుంది. సో చలి జ్వరం ఎట్లయితే మనకు వస్తే వణుకుంటుందో, ఆ దెబ్బ పడ్డప్పుడు చలి జ్వరంతో వణికిపోతారంట మనుషులు. అలాంటిది ఎన్ని దెబ్బలు కొట్టారు? 39 దెబ్బలు. హల్లెలూయా. ఆయన దేహం దున్నబడింది అని చెప్పడానికి 39 దెబ్బలతో ఆయనకు కొట్టడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత బాధ! ఒకసారి మనకు ముళ్ళు గుచ్చుకుంటేనే మనం విరవిల్లాడిపోతాం, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి, వేదన చెందుతాం, బాధపడిపోతాం. హల్లెలూయా. కానీ 39 కొరడ దెబ్బలు, దానికి వెనకల ముళ్ళుంటాయి. దాన్ని లాగుతున్నప్పుడు ఎంత వేదన చెందాడు యేసయ్య. ఈ వేదనంతా, ఈ బాధ అంతా ఎవరి కోసం అంటే నీకు శుభం కలగడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు మేలు కలగడానికి, నీకు మంచి జరగడానికి, నీకు బదులుగా తన ప్రాణాన్ని అర్పించడానికి, ఆ దెబ్బలు నీకు బదులుగా ఆయన తీసుకోవడానికి ఈ లోకానికి రావడం జరిగింది. అందుకే ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోసపోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఒకసారి సందర్భంలో వాళ్ళు వచ్చి
ఈయనను తీసుకెళ్ళడానికి యూద అర్పించడానికి, ఆయనను అప్పగించడానికి వచ్చి ఎంత మంచి పని చేశానంటే ముందు పెట్టుకొని, నేను ఎవరినైతే ముందు పెట్టుకుంటానో ఆయనే యేసు అని చెప్పి ముందు వాళ్ళకి ప్లాన్ చేసి చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, శుభం చెప్పి మంచిగా వందనని చెప్పి ఆయన ముందు పెట్టుకున్నాడు. అబ్బా ఎంత ప్రేమ, హల్లెలూయా, ఎంత ప్రేమ ఆయన చూపిస్తున్నాడు. ముందు పెట్టి ఆయనను అప్పగించి, హల్లెలూయా. కొన్ని డబ్బులతో, కొన్ని ఆ యొక్క దేనాల కొరకు ఆయనను అప్పగించినట్టు మనం చూస్తాం. హల్లెలూయా. సో ఆయన చూడండి, వచ్చినప్పుడు ముందు పెడితే నీ పని నువ్వు కానిచ్చేయి అని చెప్పి ఆయన వెంటనే ఆయనతో మాట్లాడినట్టు మనం చూస్తాం. వచ్చి వాళ్ళు ఎవరో బందిపోడు దొంగను బంధించినట్లు ఆయన మీదకి వచ్చి ఆయన ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు ఆయన అంటాడు, అరే నేను ఇక్కడనే తిరుగుతున్నా కదా, మేము మధ్యలోనే ఉన్నాం కదా అని అంటాడు. తెలుసుకోవద్దు, హల్లెలూయా. సో అలాగా అన్నప్పుడు వెంటనే ఒక వ్యక్తి, తన సేవకుడు, ఒక ఆయన తన ఫాలో అవుతున్న వ్యక్తి వెంటనే తన దగ్గర నుంచి వరలో నుంచి కత్తి తీసి ఒక అధికారి యొక్క చెవును నరికినట్టు మనం చూస్తాం. అప్పుడు అంటే యేసయ్య, నేను కోరుకోలేదు కానీ, నేను కోరుకున్నాను కానీ, నేను కోరుకుంటే సర్వ సైన్యము హల్లెలూయా దిగిరాదా అని చెప్పి కత్తి పట్టిన వాడు కత్తితో చనిపోతాడని చెప్పి నీ కత్తిని వరలో పెట్టుకోమని చెప్తాడు. హల్లెలూయా. సో అట్లా ఆయన్ని ఈడ్చుకొని వెళ్తున్నారు. ఇదంతా కూడా ఎందుకు రాయబడింది అంటే లేఖనాలు నెరవేర్చడం. హల్లెలూయా. లేఖనాలు ఇలాగా ఆయనను బందిపోడు దొంగ వల్ల ఈడ్చుకొని వెళ్తారు అని ఏదైతే రాయబడిందో అది జరగడానికి ఆయనను ఈడ్చుకొని వెళ్తున్నట్టు మనం చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఆ విధంగా ఆయన తీసుకుని వెళ్తూ ఆయనను ఏమో రకరకాలుగా మాట్లాడుతూ ఆయనను చిత్రహింస పెడుతున్నట్టు మనము చూస్తాం. చూడండి, పిలాతు అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం 9వ వచనాలు మనం గమనిస్తే అక్కడ పిలాతు మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇవ్వలేదు కనుక నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నువ్వు ఎరుగువా అని ఆయనతో అనెను. అందుకు యేసు పైనుండి నీకు ఇవ్వబడనే తప్ప నా మీద నీకే అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ పిలాతు అంటున్నాడు, నాకు అధికారం ఉన్నది నేను విడిపించడానికి, నేను తప్పించడానికి. నువ్వు నాతో మాట్లాడవా, నువ్వు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆయన ఏం మాట్లాడలేడు. అందుకు ఆయన అంటున్నాడు, నాకు అధికారం ఉన్నది నేను విడిపించడానికి, సిలువ వేయడానికి అధికారం ఉన్నది, నేను తప్పించడానికి అధికారం ఉన్నది అంటే ఆయన ఏమన్నాడు చూడండి, పై నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప, హల్లెలూయా, ఈ అధికారము సిలువ వేయడానికి కానీ నన్ను తప్పించడానికి కానీ నీకు అధికారము పైనుంచి ఇవ్వబడితే తప్ప నీవేమీ చేయలేవని ఆయన బదులివ్వడం జరిగింది. హల్లెలూయా. తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. తండ్రి తనతో చెప్పింది నెరవేర్చబడడానికి, తన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి రాలేదు కానీ తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టు చూస్తున్నాం. అందుకే తండ్రి నీకు ఆజ్ఞ ఇస్తే, తండ్రి నీకు అధికారం ఇస్తే తప్ప ఈ పని నువ్వు చేయలేవు అని ఆయన నిక్కచ్చిగా ఆ అధికారితో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఈయన తన ప్రాణాన్ని పెట్టడానికి రావడానికి అవకాశము, తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. పిలాతు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన తన ప్రాణం పిలాతు తీయలేడు, లేకపోతే ఆయనకు అధికారం లేదని చెప్పడానికి లేఖనాలు మనం చూస్తున్నాం. ఈ లేఖనాలన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రీతిగా ఆయన
అధికారము ఈ భూ సంబంధమైన అధికారం కాదు. అధికారము ఒక నాయకుని అధికారం కాదు, లేకపోతే ఏ పిలాతుకున్న అధికారం కాదు. తనను అప్పగించే తన ప్రాణం తీసేది రాజుల అధికారము అసలే కాదు. పరలోక సంబంధమైన తన తండ్రి అధికారానికి ఆయన లోబడి తన ప్రాణాన్ని పెట్టడానికి లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి ఒకసారి యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 10:17 మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడినది. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేను దానిని పెట్టుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందిన నేను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈయన ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు అని అంటే ఆ అధికారం గురించి, తన ప్రాణం పెట్టే అధికారం. హల్లెలూయా. తన ప్రాణం పెట్టే అధికారం కలిగి ఉన్నాడు. తన తండ్రి తనకు ఆ అధికారం అప్పచెప్పినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. సో ప్రాణము ఎవరు తీయలేరు, కానీ తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయనకు అధికారం ఉన్నది. మన తిరిగి దాన్ని తీసుకోవడానికి ఆయనకు అధికారము ఉన్నది. ఏ మనుషుడికి ఈ లోకంలో ఇలాంటి అధికారము మనం చూడలేదు. ఏ నాయకుడు కానీ, ఏ అధికారి కానీ, ఏ రాజు కానీ, ఏ చక్రవర్తి కానీ తన ప్రాణము పెట్టి తిరిగి తీసుకునే అధికారం ఇక్కడ మనం చూడలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుష్య కుమారునికి మాత్రమే ఈ అధికారం కలదు. అదేనంటే తన ప్రాణం పెట్టడానికి అధికారం కలిగి ఉన్నాడు, తిరిగి దాన్ని తీసుకునే అధికారం కలిగి ఉన్నాడు. ఆయన తన తండ్రి చిత్తానుసారంగా ఆ అధికారం పొందినట్టు మనము చూస్తున్నాం. లేఖనాలు ఏవైతే చెప్పవయో అది అంతా కూడా ఆయన జరిగిస్తూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన ప్రాణాన్ని ఆయన పెట్టడానికి ఈ లోకానికి నాకు బదులుగా, నీకు బదులుగా తన ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనే సంగతిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మన కొరకు తను అప్పగించుకున్నట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రీతిగా అనేక విషయాలు మనం చూస్తాం. చూడండి, ఒకసారి సిలువలో ఈ ప్రాణం పెట్టి ఆ అధికారం మనం చూస్తున్నాం. సిలువ దేని గురించి అని అంటే నేరస్తులు సిగ్గు చేటుకైనా సిగ్గుతో ఆ సిలువను భరించడానికి నేరస్తులను సిలువ మీద ప్రాణం తీసేవాళ్ళంట. హల్లెలూయా. నేరం మోపి వాళ్ళు సిగ్గు కలగాలని ఆ సిలువలో వారిని ఎంతో హింసకు గురి చేసి ప్రాణం తీసేవారన్నమాట. అలాంటి యేసు ప్రభు వారు కూడా చూడండి, ఆయన నీ కొరకు నా కొరకు ఆ అవమానాన్ని భరించాడు. హల్లెలూయా. ఆ అవమానాన్ని ఎదుర్కొన్నాడు. వాళ్ళు కొట్టి, ఎవరు కొట్టినా చెప్పు అని అంటున్నారు, బట్టలు తీర్చి చెట్లు వేసుకున్నారు. హల్లెలూయా. ఆయన మౌనం వరించాడు. ఇదంతా కూడా దేని కొరకు జరిగిందంటే మనల్ని ఎక్కువ వహించి, నిన్ను ఎక్కువ ప్రేమించి. అందుకే యోహాను సువార్త 3:16 ఉంటాడు, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందుకే తన అద్వితీయ కుమారుణ్ణి ఎవరు నశించకూడదని ఆయన్ను మనకు అనుగ్రహించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎందుకు అనుగ్రహించబడ్డాడంటే ఎవరు నశించకూడదని, ఏ వ్యక్తి నశించకూడదని ఆయనను మన కొరకు ఆయన అనుగ్రహించినట్టు మనము చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలా సందర్భాల్లో గమనిస్తే మానవునిగా ఆయన ఈ లోకంలో ఏ రీతిగా బ్రతికాడు, ఏ రీతిగా జీవించాడు, ఆయన తన యొక్క కుటుంబీకులతో లేకపోతే మనుషులతో, తన శిష్యులతో ఏ రీతిగా జీవించాడు అనే విషయాన్ని మనం గమనిస్తే ఆయన పవిత్రంగా, ఆయన ఎక్కడ కూడా నేరం చేసినట్లు, ఎక్కడ కూడా తప్పు చేసినట్లు, ఎక్కడ కూడా పాపం చేసినట్లు ఆయన జరిగించలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి ఆయన వచ్చి తన తండ్రి చిత్తాన్ని
దాన్ని నెరవేరుస్తూ వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ క్లియర్గా ఆయన ఎలా వస్తాడు, ఎలా ఉంటాడు అనే విషయాలను పొందుపరచడం జరిగింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం. 5వ వచనాన్ని కానీ మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఆయన గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును మనకిష్టమైన త్రోవకు తొలగెను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా. అతడు దౌర్జన్యము అంటే అతని మీద దౌర్జన్యం చేసి అతను లాక్కెళ్ళి అతను ఈడ్చుకెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఈ లేఖనం నెరవేర్చబడినట్టుగా అతడు దౌర్జన్యం నొందిన వాడుగా, హల్లెలూయా, బలవంతంగా లాక్కెళ్ళినట్టుగా, ఓ నేరం మోపబడినోడుగా, ఆయన నేరం చేసినోడుగా, ఆయనను లాక్కెళ్ళి ఆయన బలవంతం చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దౌర్జన్యంగా ఆయన తీసుకెళ్ళాడు. పిల్లలు అన్నాడు, నీవు రాజువా అని అంటే, అవును నీవు అన్నట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాజు అని ఆయన తనను తాను అక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఇంకా 39 దెబ్బలు ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఏం కలుగుతుందమ్మా? స్వస్థత కలుగుచున్నది. దేవుని స్తోత్రం. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. మనం చేసిన ప్రతి వ్యసనం, ప్రతి పాపము, ప్రతి తప్పు, మన చూపే కానీ, మన చేష్టలు కానీ, మన ఆలోచన కానీ, మన నడవడి కానీ, మనం చేస్తున్న ప్రతి దానికి ఆయన మూల్యం చెల్లించబడింది. హల్లెలూయా. ఆయన తాను బలి అర్పణగా బలిని ఆయన అర్పించినట్టు మనం చూస్తున్నాం. మనం చేసిన తప్పులు, మన రోగములకు బదులుగా, మన వ్యసనములకు బదులుగా, హల్లెలూయా, ఆయనను మొత్తబడిన వానిగా, హల్లెలూయా, దేవుని వలన బాధింపబడిన వానిగా, శ్రమ నొందబడిన వానిగా, ఇదంతా కూడా ఎవరి కోసం చేశాడు అని అంటే ప్రత్యేకంగా నా కోసం చేశాను. హల్లెలూయా. నీ కోసమో చేశాను. నీ కోసం ఆయన భరించాను, నీ కోసం ఆయన సహించాడు. ఇదంతా కూడా యెషయా గ్రంథం మనం గమనిస్తే 53వ అధ్యాయంలో ఈ అంతా కూడా రాయబడింది. చూడండి, ఆయన ఎలా ఉన్నాడు అంటే 6వ వచనంలో మనం గమనిస్తే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఆమేన్. హల్లెలూయా. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందబడి బాధింపబడెను. అతడు నోరు తెరవలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు నోరు తెరవలేదు. దౌర్జన్యం పొందిండు. అందుకే వదకు తేబడిన గొర్రె పిల్లవాడు. ఏమి బదులు ఇవ్వలేడు, మౌనంగా సహించిండు. ఇవన్నీ కూడా లేఖనాలు నెరవేర్చడానికి ఇవన్నీ కూడా ఆయన జరిగిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడింది ఏమనంటే, గొర్రె పిల్లను బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నందిన వాడై అతడు కొనిపోబడెను. అతిక్రమము మొత్తబడిన కదా,
జరిగినట్టు మనము చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలా సందర్భాల్లో దేవుడు ఈ లోకానికి తన ప్రాణం పెట్టి ఆ అధికారం కలిగి ఆయన నీకు బదులుగా తన ప్రాణాన్ని ఆయన లోకానికి వచ్చిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ శుభ శుక్రవారంలో నీకు బదులు నాకు బదులుగా తన ప్రాణాన్ని ఆ వాని మీద శాపగ్రస్తుడిగా మారెను అని లేఖనాలు చెప్తున్నాయి. ఆయన పాపం మోపబడిన వాడిగా, ఆయన శాపం మోపబడిన వాడిగా ప్రాణం మీద శాపగ్రస్తుడిగా మారిపోయాడు. నా కొరకు నీ కొరకు ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఎదురు జరిగిందంటే నీకు నాకు మంచి జరగడానికి, నిన్ను నన్ను తప్పించడానికి, మనకు ఆ యొక్క ఆత్మీయ మరణం లేకుండా నిన్ను నన్ను తప్పించి మనల్ని దేవునితో ఏకం చేయడానికి, ఆయనతో సమాధాన పరచడానికి ఆయన తనను అప్పగించుకున్నట్టు మనం చూస్తున్నాం. తన ప్రాణాన్ని అర్పించినట్టు మనం చూస్తున్నాం. రక్తాన్ని చిందించినట్టు మనం చూస్తున్నాం. బలిని అర్పించినట్టు మనం చూస్తున్నాం. అదంతా కూడా మన మేలు కోరి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను తప్పించడానికి ఆయన చేశాడు. హల్లెలూయా. ఆయన నిన్ను తప్పించడానికి ఇవన్నీ కూడా ఆయన భరించడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు రాసిన గ్రంథంలో మనం చూస్తాం ఆయన ఎట్లా అప్పగించబడ్డాడని కూడా 22వ అధ్యాయంలో 1వ అధ్యాయం 11వ వచనాల్లో కూడా ఇవన్నీ కూడా మాటలు ముందే రాయబడ్డట్టు మనం చూస్తాం. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా ఇవన్నీ కూడా ముందే ప్రవచనాలు రాయబడ్డట్టు మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు శుభ శుక్రవారం యొక్క ప్రాముఖ్యతను ఆయన ఎందుకు వచ్చాడు అంటే తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే నిన్ను కాపాడుకోవడానికి వచ్చాడు. నిన్ను తండ్రితో కలపడానికి వచ్చాడు. నిన్ను తండ్రితో ఆయన మళ్ళీ ఆయన దేవుని సన్నిధిలో ఆయన నిన్ను కలపడానికి, నేను శ్రేష్టమైన దానిగా, శ్రేష్టమైన వాడిగా పరిశుద్ధంగా మార్చి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడనే సంగతి మనం చూసాం. ఈ శుభ శుక్రవారం యొక్క ప్రాముఖ్యత మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే సిలువలో పలికిన 7 మాటలు మనము త్వరగా ధ్యానించి మనం ముగించుకుందాం. 7 మాటలు త్వరగా మనం ధ్యానిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో సిలువ గురించి రాయడం జరిగింది. ఫిలిప్పీ రాసిన పత్రికలో మనం చూసాం. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు, తన ప్రాణాన్ని పెట్టాడని. తర్వాత కొరింథీ పత్రికలో మనం చూస్తాం. అలాగే అనేకమైన గ్రంథాలలో ఆయన ఎలా తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు, అమూల్యమైన రక్తము అని మనం చూస్తాం. అలాగే 7 మాటలు చివరిగా సిలువలో పలికిన మాటలు మనము ధ్యానిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. త్వరగా 7 మాటలు మనం గమనిస్తూ ముందుకెళ్దాం. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ధ్యానిస్తాం. లూకా సువార్త దేవుని స్తోత్రం. హల్లెలూయా. 23వ అధ్యాయం 34వ వచనాన్ని మనం గమనిస్తాం. యేసు తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరు క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకుంటే చీట్లు వేసిరి. ప్రజలు నిలబడి చూచుచుండిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక ఆమేన్. హల్లెలూయా. వీరిని క్షమించుము అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, వారు చేస్తున్నది చాలా ఘోరమైన పనిని జరిగిస్తున్నారు. యేసు ప్రభువును రకరకాలుగా హింసిస్తున్నారు. అలాంటి సందర్భంలో సిలువకు వేసిండ్రు. అప్పటికే ఆయనను తీసుకుని వెళ్తున్నారు. వారు కపాలం అనబడిన స్థలమునకు, అంటే కలువరి అని దాని అర్థం, వారు అక్కడికి తీసుకుని వారు రావడం జరిగింది. ఆ తర్వాత యేసు అదంతా కూడా భరిస్తూ వచ్చారు. చూడండి, అప్పుడు అంటాడు ఆయన, యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా. అంతగా ఆయన హింసిస్తున్నారు, కొడుతున్నారు, రకరకాలుగా ఆయనతో మాట్లాడుతున్నారు. అంతకుముందు చూడండి, మంటలాదివారం రోజున చాలా మంది ఆయన యేసు రాజు, క్రీస్తు రాజు, జయము హోసన్నా పేరిట వచ్చి జయమని పలికిన ఆ మనిషిని ఇప్పుడు ఏమంటున్నారు అంటే, ఏమన్నారు? సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి, బరబ్బను మాకు వదిలేండి అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. మనుషుల
మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళ అనుకూలమైన సందర్భాన్ని బట్టి, అనుకూలతను బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. అంతకుముందు హోసన్న చేయమని చెప్పిన వాళ్ళే మళ్ళీ ఏమంటారంటే యేసును సిలువకు వేయండి అని చెప్తున్నట్టు మనం చూస్తాం. అప్పుడు ఆయన అవన్నిటిని భరిస్తూ, వాళ్ళ చిత్రహింసను పెడుతున్న వారందరినీ భరిస్తూ ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పాను. మొదటి మాట క్షమాపణ. ఆయన క్షమిస్తున్నాడు. వారందరూ కూడా చేస్తున్న దాన్ని బట్టి వారిని శిక్షించమని కోరట్లేదు, వారిని రకరకాల హింసలకు గురి చేయమని కోరట్లేదు. కానీ యేసు ప్రభువు అంటున్నాడు, వీరిని క్షమించుము. హల్లెలూయా. క్షమించే అధికారం కలిగిన దేవుడు, క్షమించమని చెప్పే అధికారం కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు క్షమించమని చెప్తున్నాడు. వారు ఎరుగరు గనక వారిని క్షమించు. మనం మన అనుదిన జీవితాల్లో మనము క్షమించే ఒక గుణం కలిగి ఉండాలి. దాని స్తోత్రం. హల్లెలూయా. మనం బట్టి అనేక నిందలు మోపుతున్నప్పుడు, మనం కొడుతున్నప్పుడు, మనం తిడుతున్నప్పుడు సందర్భాల్లో మనము మనుషులను క్షమించేవారుగా ఉండాలి. దాని స్తోత్రం. హల్లెలూయా. క్షమించే గుణం కలిగిన వారు ఉండాలి. ఈ సిలువలో ఆ మాటలు మనం చూస్తున్నాము అంటే క్షమించే ఆ అధికారం కలిగిన దేవుడిగా ఉంటున్నాడు ఆయన. ఆయన భరిస్తూ, ఆ అంతా కూడా భరిస్తూ, ఆ కష్టాన్ని, ఆ నష్టాన్ని, ఆ బాధను భరిస్తూ వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చూస్తున్నామంటే క్షమించే ఆ గుణాన్ని మనం చూస్తున్నాం. మనం కూడా అనుదిన జీవితంలో మనుషులను మనం క్షమించేవారుగా, మన మీద నేరం మోపి, మన మీద నిందలు మోపి, రకరకాలుగా మనతో మాట్లాడి, మన మీద రకరకాలుగా ఏదంటే అది మాట్లాడి మనం దూషించే వారిని మనం ఏం చేయాలి? క్షమించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం, 42, 43వ వచనాల్లో మనం గమనిస్తాం. ఆయన చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అందుకు ఆయన వారితో ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన అక్కడున్న సిచ్యువేషన్ మనకు తెలుసు. యేసు ప్రభు వారితో ఇంకా ఇద్దరిని, ఒకటి ఎడమ పక్కకు, ఒకటి కుడి పక్కకు సిలువ వేయబడి ఉన్నారు. వాళ్ళు నేరం చేయబడ్డవారుగా, నేరం మోపబడ్డవారుగా, వారు ఆ నిందకు బదులుగా, ఆ చేసిన నేరానికి బదులు వాళ్ళు సిలువలో వాళ్ళని కూడా సిలువ వేయడం జరిగింది. వాళ్ళు కూడా అంటున్నాడు, నీవు దేవుడి కుమారుడు కదా, నీవు దేవుడు కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని ఆయన గురించి మాట్లాడితే ఇంకొక వ్యక్తి అంటున్నాడు, అరే మనం చేసిన దానికి మనకి ఇది తగిందే, మనం తప్పు చేశాం, మనం నేరం చేశాం, ఇది మనకు తగినది. ఆయన ఏ నేరం చేయని వాడుగా ఉన్నాడు, ఏ తప్పు చేయని వాడుగా ఉన్నాడు. అప్పుడు అన్నాడు, యేసు నీవు నన్ను నీ రాజ్యం నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉండు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను వెంటనే ఆయన అడిగి నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఆయనకు రక్షణ వచ్చింది, ఆ వ్యక్తికి క్షమాపణ వచ్చింది, ఆ వ్యక్తి ప్రాధేయపడుతున్నాడు, ఈయన దేవుడు, ఈయన రక్షకుడు ఆయన గుర్తించడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వెంటనే ఆయనతో మాట్లాడుతున్నాడు, నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావని ఆ వ్యక్తితో పాటు ఆయన అంటున్నాడు. మనకైతే చూడండి 41వ వచనంలో, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాడికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అనెను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు ఆయన అన్నాడు, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉండు. హల్లెలూయా. అందుకే ఆయన వాళ్ళతో అన్నాడు, ఏమన్నాడంటే నాతో కూడా పరదేశంలో నిత్య
నిశ్చయముగా నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ శిలువ మీద కూడా ఎందుకు ఆయనను క్షమించి ఆయనకు రాజ్యము, పరలోక రాజ్యం ఆయన ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. అది నాకే చాలాసార్లు మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి మనకు సరే అరే నాకే కష్టం ఉందిరా బాబు అంటే మళ్ళీ నీవు మధ్యలో వచ్చి నా గుణానికి ఇంకెక్కువ చేస్తాను, నాదో రాని పని వెళ్ళిపో అని మనము చాలాసార్లు ఏం చేస్తాం, మనుషులను అంటే గద్దిస్తాం. హల్లెలూయా. మనము గద్దిస్తాం, వారిని తృణీకరిస్తాం, దూరం నడతాం, నాతో కాదు అన్ని నాకున్న కష్టం నేను భరించలేను అని అనుకుంటాం. కానీ చూడండి, ఈయన మనుషుడు కాడు. హల్లెలూయా. ఈయన సాక్షాత్తు ఆయన దేవుని యొక్క స్వరూపం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. వేడుకున్న వెంబడే ఆయనకు సమాధానం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు క్షమించే అధికారం వల్ల దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ శిలువలో కూడా దైవత్వంతో కూడుకున్న ఆయన భరిస్తున్నాడు. మనిషి రీతిగా ఉన్నాడు, అలాగే దైవత్వం ఆయనలో ఉన్నది కాబట్టి ఆయన క్షమించే అధికారం కలిగి ఆ వ్యక్తిని క్షమించి అంతకుముందు వారందరినీ క్షమిస్తున్నాడు. వీరేమి చేయించడం వీరు వెరగరు కనుక వీరిని క్షమించుము అని తన తండ్రితో మాట్లాడుతున్నాడు. అలాగే ఈ శిలువలో ఆయన ప్రాధేయపడ్డప్పుడే యేసును క్షమించు అని, యేసును జ్ఞాపకము చేసుకో, నన్ను జ్ఞాపకము చేసుకుంటే వెంటనే నీవు నేడే నాతో పాటు పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. అప్పటికప్పుడు క్షమించే అధికారం కలిగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన యొక్క కష్టాన్ని భరిస్తున్నాడు, ఆయనకు శిలువ వేయబడ్డాడు, ఆయన కూడా భరిస్తున్నాడు. కానీ ఆయనతో పాటు ఇతరుల యొక్క అవసరాన్ని ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పటికప్పుడు ఆ వ్యక్తి యొక్క అవసరత, ఆ వ్యక్తి యొక్క తప్పును క్షమించి ఆయన కూడా పరలోక రాజ్యానికి ఆయనను వారసుడిగా మార్చే అధికారం దేవునికి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, చాలా సందర్భాల్లో మనం అలా ఉంటాం. మన కష్టమే మనకి ఎక్కువైపోతుంది, మన నష్టమే మనం భరించలేము. వేరే వాళ్ళ నష్టాన్ని, వేరే వాళ్ళ కష్టాన్ని మనము తీసుకోలేము. కానీ యేసయ్య సిలువలో ఆ వ్యక్తి కష్టాన్ని, ఆ వ్యక్తి పాపాన్ని క్షమించి ఆయనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయనను క్షమించడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మూడో మాట మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. ఎందుకు ఈ చివరి మాటలు మనం ధ్యానిస్తున్నాం అంటే, చాలా సందర్భాల్లో చూడండి, వ్యక్తులు చనిపోయినప్పుడు చివరిలో ఏం మాట్లాడినరా అని చూస్తే కొందరేమో మామూలు మనుషులు ఏం చేస్తారంటే ఎక్కువ ఇష్టమైన వాళ్ళని వదలిస్తారంట. కొందరు చెప్తారు, మా తాత నన్ను వదలించాడు, అరే నీవు రాలేవురా, నీవు వచ్చింటే నువ్వు చూసి చనిపోతుండే మంచిగా, మా అవ్వ లేకపోతే నన్ను వలవరించిందంట అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకు మాట్లాడారు, ఏం మాట్లాడారు అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడతారు. ఒకవేళ బాగా బంగారం ప్రేమిస్తే బంగారం అని చనిపోయే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అధికారం బాగా ఉంటే అధికారం లేకపోతే అధికారం అని చనిపోయే వాళ్ళు ఉంటారు. ఎక్కువ ఏదాన్ని ప్రేమిస్తున్నారో దాన్ని పవరిస్తూ చనిపోయే వాళ్ళు ఉంటారు. డబ్బు బాగా దాచిపెట్టారనుకో, డబ్బు అని చెప్పి హల్లెలూయా వాళ్ళు మరణించిన వాళ్ళు ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తానంటే, చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవిగా. కొన్నిసార్లు చివరిలో కొన్ని మాటలు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు కొన్ని మేలు పొందుకున్న వాళ్ళు ఉంటారు. మన ఇంట్లలో పలానా అరే మూలకు అని అంటే మూలలు ఏం దాచిపెట్టాలని దొరికితే డబ్బు ఉండొచ్చు అని ఇట్లాంటి ఆ మాటలు పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విషయాలను వాళ్ళు చూస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. యేసు ప్రభువు కూడా చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన క్షమాగుణం కలిగి ఆ వ్యక్తులను క్షమిస్తున్నాడు. రెండో మాట, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఆయనకు ఆ దేవుని యొక్క మాట ద్వారా ఆయనకు ఏమొచ్చింది, క్షమాపణ వచ్చింది. ఆయన పరలోక రాజ్యానికి వారసుడు మారడానికి అవకాశం దొరికింది. దొంగ, ఆ బందిపోడు దొంగ ఉన్న ఆ వ్యక్తికి క్షమాపణ ఆ రోజు అప్పటికప్పుడు వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మూడో మాటలో మనం చూస్తాం, 19వ అధ్యాయం 26వ వచనాన్ని మనం గమనిస్తాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గరకు నిలుచుండుట చూచి
ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సిలువలో యేసయ్య పలికిన మూడో మాట బాధ్యత. ఏం తెలియజేస్తుంది? బాధ్యత తెలియజేస్తుంది, రెస్పాన్సిబిలిటీ. చూడండి, ఆయన మానవ రీతిగా ఉన్నప్పుడు తన తల్లి, తన కుటుంబం ఉన్నది. ఆ రీతిగా తన కుటుంబాన్ని గురించిన బాధ్యత, తన తల్లి గురించిన బాధ్యత చాలా శ్రద్ధ కలిగి తన తల్లిని చూస్తూ, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన శిష్యుడైన యోహానుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కుమార్తె, నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు, నీ తల్లి అని చెప్పి ఒకరినొకరికి బాధ్యతను ఆయన అప్పచెప్పినట్టు మనం చూస్తున్నాం. సిలువలో తన కుటుంబం ఎంత ప్రాముఖ్యమైనది, కుటుంబం ఎంత ప్రాముఖ్యమైనది అని చెప్పడానికి ఆ సిలువలో మూడో మాట చూస్తున్నాం. క్షమాపణ, తర్వాత పరలోక రాజ్యానికి వారసులు మార్చే అధికారం, అలాగే కుటుంబం చాలా ప్రాముఖ్యమైనదని తెలియజేస్తూ తన బాధ్యతను గుర్తెరిగి ఇదిగో తన శిష్యునితో ఇదిగో నీ తల్లి, తన తల్లితో ఇదిగో నీ కుమారుడు అని ఒక బాధ్యతను అప్పచెప్తున్నట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనుషులుగా మనం ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం బాధ్యత వహించాం. బాధ్యత లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు, బాధ్యత లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు, ఇంట్లో ఏమవుతుందో తెలియదు, పిల్లలు ఏమవుతున్నారు, భార్య ఏమవుతున్నది, తల్లిదండ్రులు ఏమవుతున్నారో అని తెలియకుండా, వారు పట్టింపు లేకుండా కానీ ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు ఉంటారు. తర్వాత భర్త కూడా ఏమవుతున్నది, భార్యకు తెలియకుండా ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు ఉంటారు, పిల్లలను పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి సందర్భాలు ఇద్దరిని మనం చూస్తాం. భర్తగా ఉన్నవాళ్ళు, భార్యలుగా ఉన్నవాళ్ళు, కొందరు వాళ్ళకు వాళ్ళే ఎక్కువగా ఎంచబడి ఆ కుటుంబాన్ని లెక్కలోకి తీసుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ యేసయ్య సిలువ మరణంలో కూడా, హల్లెలూయా, సిలువలో ఆ బాధను భరిస్తూ కూడా తన తల్లిని చూసి, అమ్మా యేసు తన తల్లిని చూసి ఏమన్నాడంటే, తన ప్రేమించిన శిష్యుని చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పిన తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పిన ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కుటుంబ బాధ్యత ఎరిగిన వాడుగా, చూడండి నిజంగానే ఆయన పుట్టుక నుంచి కూడా తన తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళ మాటకు లోబడుతూ ఆయన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నట్టు మనం చూస్తాం. ఆ తర్వాత బాధ్యత వచ్చిన తర్వాత కూడా బాధ్యతతో తన తల్లితో, తన కుమారుడు, తర్వాత ఆయన శిష్యునితో తన తల్లి గురించి మాట్లాడుతూ బాధ్యతను అప్పచెప్పాడు. నేను లేని ఆ లోటు ఏదైతుందో తన తల్లికి ఏ లోటు రాకుండా, ఈ భూలోకంలో ఆ కుటుంబం లోటు రాకుండా, పెద్ద కుమారుని లోటు రాకుండా ఆయన అప్పచెప్పినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. చాలా సందర్భాల్లో చూడండి, ఇక్కడ కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం ద్వారా ఈ లోకంలో అనేక మార్పులు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన కుటుంబము తన బాధ్యతను నెరవేరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. తల్లిని గౌరవిస్తూ, హల్లెలూయా. అందుకే కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం ద్వారా ఈ లోకంలో దేవుని యొక్క వాక్కును మనం నెరవేర్చేవారుగా, ఆయన ప్రణాళికను నెరవేర్చేవారుగా ఈ లోకంలో ఈ కుటుంబం చేయబడింది. స్తోత్రం, హల్లెలూయా. భార్య భర్తలను చేయబడ్డాం, ఒక కుటుంబంలో కుమారులు కుమార్తెలు చేయబడ్డారు. వీళ్ళందరూ తమ వృత్తి ధర్మాన్ని నెరవేర్చేవారుగా ఉన్నారు. అలాగే యేసయ్య తన వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ, అమ్మా నీ కుమారుడు, శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి తన బాధ్యతను నెరవేరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. యూదుల ప్రకారము పెద్దవారుగా ఎవరైతే వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. అలాగే ఇక్కడ యేసుప్రభువు వారు తన బాధ్యతను తన శిష్యుడైన ఆ యోహానుకు అప్పచెప్పినట్టు మనము చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన రిలేషన్, చాలా ప్రాముఖ్యమైనవి. చూడండి, అక్కడ సంబంధాన్ని ఆయన వదలలేడు. ఆ సిలువలో కూడా తన సత్సంబంధాన్ని, తనతో ఉన్న సంబంధాన్ని, రిలేషన్షిప్ ను వదలకుండా ఆ రిలేషన్ ఆయన అప్పచెప్పినట్టు, ఆయన బాధ్యత తీసుకున్నట్టు మనం చూస్తున్నాం. నీవు నేను ఉంటున్నప్పుడు మనము భరిస్తున్న బాధలు మనం ఎక్కువగా ఎంచి కుటుంబాన్ని పట్టించుకోకుండా మనం జీవిస్తున్నట్లయితే ఈ రోజు ఈ సిలువ, ఆ సిలువను గురించిన వార్త నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసయ్య పలికిన ఈ మూడో మాట, ఒక బాధ్యతను
హల్లెలూయా. బాధ్యతమైన రెస్పాన్సిబిలిటీతో మనము జీవించాలి. అలాగే సంఘంలో కూడా నీవు రెస్పాన్సిబిలిటీగా ఒక కుమారుడు, ఆత్మీయ కుమార్తెగా, ఆత్మీయ కుమారుడుగా నీ రెస్పాన్సిబిలిటీ నీవు నెరవేర్చడానికి మనం ఉండాలి. సంఘంలో తెలుస్తోంది. హల్లెలూయా. కుటుంబం ఎంతో ప్రాముఖ్యము, సంఘం అంతే ప్రాముఖ్యము, సమాజం అంతే ప్రాముఖ్యము. సమాజం మనం చూస్తున్నప్పుడు మనం బాధ్యతగా ఉన్నామా లేదా, మనం బాధ్యత నెరవేరుస్తున్నామా లేదా, నీ బాధ్యత ఏంటి, నీ బాధ్యత నెరవేరుస్తున్నావా లేదా, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అది నెరవేరుస్తున్నావా లేదా అన్నప్పుడు నెరవేర్చేవారుగా, మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకునేవారుగా మనం ఉండేవారుగా ఉండాలి. తెలుస్తోంది. హల్లెలూయా. యేసయ్య ఆ నెరవేర్పు, ఆ బాధ్యతను మనకు మాదిరిగా చూపించాడు. ఆ రీతిగా మనము ఉండాలని 3వ మాట మనం చూస్తున్నాం. 4వ మాట మనం చూద్దాం. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని మనం గమనిస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయవిడితివని అర్థము. హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి, చాలా సార్లు మనం గమనిస్తే అక్కడ యేసు ప్రభువు వారు చాలా సమయం తీసుకున్నాడు. ఇంచుమించు 3 గంటలప్పుడు, ఏ టైంలో 3 గంటలప్పుడు ఆయన ఏమన్నాడంటే ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అని అర్థం. హల్లెలూయా. అంటే చూడండి, ఆయన ఎందుకు ఆయన మాట పలుకుతున్నాడు అంటే, దేవుడు మన పాపాన్ని, మన శాపాన్ని, మన భారాన్ని ఆయన తన ఏమిటి వేసుకున్నాడమ్మా, తన మీద వేసుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచింది. హల్లెలూయా. కాబట్టి ఆయన తండ్రి తన చేతి విడిచినట్టు మనం చూస్తున్నాం. ఎందుకు తన చేతి విడిచాడంటే పాపంతో నిండి ఉన్నాడు, శాపంతో నిండి ఉన్నాడు. అందుకే ఆయన మనిషి రీతిగా ఉన్నాడు కాబట్టి తండ్రి సంబంధాన్ని కోల్పోయినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. తండ్రి తన చేతి విడిచినట్టు మనం చూస్తున్నాం. మనుషుడిగా ఆయన తన పాపంతో నిండి ఉన్నాడు కాబట్టి తండ్రితో సంబంధాన్ని తెప్పుకున్నట్టుగా తండ్రి తన చేతి విడిచినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎంత నలగొట్టబడ్డాడు, తండ్రి తన చేతిని వదిలినట్టు మనం చూస్తున్నాం. అంతకుముందు చాలా జరిగిస్తూ వచ్చాడు, అవన్నీ జరిగిస్తూ ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. తర్వాత ఆయన అనుకున్నట్టుగా మన పాపాన్ని, మన శాపాన్ని ఆయన మీద మోపబడి మ్రాణ మీద వేలాడబడిన వాడిగా ఉన్నాడు కాబట్టి తండ్రి తన చేతి వదిలినట్టు మనము చూస్తున్నాం. పాపముతో, శాపముతో, రకరకాల వాటితో తండ్రికి కుమారునికి సంబంధం విడనాడినట్టు మనము చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి తండ్రి తన చేతిని వదిలినట్లు మనం చూస్తున్నాం. చూడండి, చాలా సందర్భాల్లో కుమారులు, పిల్లలు ఉన్నప్పుడు ఎవరన్నా వాళ్ళు మన మీద ఆధారపడుతున్నప్పుడు వాళ్ళకి ఏం హెల్ప్ చేయలేము అనుకోండి, వాళ్ళు ఎలా ఉండేవారంటే వాళ్ళు సరైన స్థితిని వాళ్ళు కలిగి ఉండరు. హల్లెలూయా. వాళ్ళు సరైన విధంగా వాళ్ళు ఉండలేరు. కాబట్టి వాళ్ళను మనం వదలకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ ఇక్కడ తండ్రి తన చేతిని వదిలినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే పాపంతో దేవునికి సంబంధము ఉండదు. పాపంగా మార్చబడ్డాడు, శాపంగా మార్చబడ్డాడు. నా పాపం బదులు, నీ శాపం బదులు ఆయన పాపిగా, పాపంగా మార్చబడ్డాడు. కాబట్టి తండ్రి తన చిత్తంగా ఆయన తన చేతిని వదిలినట్లు చూస్తున్నాం. అందుకే ఏలీ ఏలీ లామా సబక్తాని ఆయన బిగ్గరగా కేక వేసినట్టు మనము చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 5వ మాట మనం గమనిస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం 29వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28 వచనాన్ని మనం గమనిస్తాం. అటు తర్వాత దేవుని స్తోత్రం. హల్లెలూయా.
యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనం గమనిస్తాం. ఒక నిమిషం. 28వ వచనం, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. హల్లెలూయా. లేఖనములు నెరవేరినట్లు అప్పటికి అంత అయిపోయింది. ఇంకా దాదాపుగా నేను నా తండ్రి నాకు అప్పచెప్పిన పని అంతా నేను చేశాను అని చెప్పి ఆయన మొత్తం సమాప్తమైనది ఆయన ఏం చేసినంటే లేఖనము నెరవేరినట్లు దప్పికొనుచున్నాను నేను. హల్లెలూయా. దప్పికొనడం చూడండి, దాహం వేయడం అంటే సిలువలో రక్తం అంతా కార్చబడింది. ఆ యొక్క లోపలున్న వాటర్ అంతా, బాడీలో ఉన్న వాటర్ అంతా పోయింది. అప్పుడు ఆయన ఏమైందంటే ఆ దప్పి ఆ దాహం ఆయన పొందాడు. కాబట్టి ఆయన అన్నాడు ఆ లేఖనాలు నెరవేరినట్లు దప్పికొనుచున్నాననే మాట మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంతకు ముందు మన యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే సుకాలని గ్రామానికి వెళ్ళినప్పుడు యేసుప్రభువు వారు అక్కడ ఒక పెద్ద సందర్భం మనం చూస్తాం. ఆమె నీళ్లు చేరుకున్నట్లు వస్తే ఇదిగో నేను జీవజల నీళ్లు నేను నీకు ఇస్తాను అని అంటే, అయ్యో నేను రోజు తోడుకోకుండా నాకు ఇచ్చేస్తే ఈజీగా నేను మళ్ళీ తోడుకోకుండా నేను ఇక అలా ఉండొచ్చు అని అనుకుంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఆయన జీవజలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే దప్పికొనుచున్నాను, దాహం వేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే శిలువ మ్రాను మీద తను తన ప్రాణాన్ని అర్పించే సందర్భంలో ఆయనలో ఉన్నటువంటి రక్తము, ఆయనలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా అయిపోయింది. కాబట్టి ఆయన దప్పికొన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఈ కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో 13వ వచనం చూస్తాం. ఆయన దప్పికొన్నట్లు, ఆయన నాలుక దవడలకు అంటుకున్నట్టు మనం చూస్తాం. ఎందుకంటే లేఖనాలు ముందే రాయబడినట్టుగా ఆయన నెరవేరుస్తున్నట్టుగా ఆయన దప్పికొన్నాడు. నీ దాహం తీర్చడానికి, నా దాహం తీర్చడానికి, మన దప్పికను తీర్చడానికి, మన దప్పిక తీర్చడానికి ఆయన సిలువలో దప్పికొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీళ్లు కావాలని అడగడం జరిగింది. నీళ్ళు ఇచ్చేవాడే, జీవజలం ఇచ్చేవాడుగా ఉన్న ఆయన ఇప్పుడు సిలువలో ఆ 5వ మాటగా ఏమన్నాడంటే నేను దప్పికొని ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వాళ్ళకు చిరుకను ఆయనకు ఇచ్చినట్టు మనం చూస్తాం. నేను స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా ఏం చేశాడంటే నీ యొక్క దాహాన్ని, లేకపోతే మనం చేసిన ఆ యొక్క తప్పిదాలకు ఆయన తను ఆ సిలువలో దప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనకు జీవజలం ఇవ్వడానికి ఆయన ఆ దినాన్ని దప్పుకున్నట్టు మనం చూస్తున్నాం. అలాగే 6వ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 30వ వచనాన్ని మనం గమనిస్తే 6వ మాట మనం చూస్తాం. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు దప్పికొనుచున్నాను అనగానే వారు ఒక చిరుకనిచ్చిండ్రు. ఆ చిరుక ఆయన తీసుకున్న తర్వాత చూడండి, మనం చేసిన తప్పిదాలకు, మనం చేసిన మాటలకు, మనం రకరకాల దూషణలతో చేసినవి అన్నిటి కూడా ఆయన చేతులు ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. ఆయన తీసుకోవడం వల్ల దాన్ని ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే నీవు మార్చబడాలని, నీ యొక్క మాటల ద్వారా ఏవైతే తప్పు చేసావో, ఏదైతే నీవు ఆ తప్పుకు బదులుగా ఆయన చిరుకను పుచ్చుకున్నట్టు మనం చూస్తాం. అలాగే ఏమనంటే యేసు చిరుకను పుచ్చుకొని సమాప్తమైనది ఏమన్నాడు? సమాప్తమైనది. హల్లెలూయా. దేవుడు తనకు అప్పచెప్పిన పనిని పూర్తిగా నేను చేశాను అని చెప్పడానికి ఆయన సమాప్తమైనదని 6వ మాట చెప్తాడు. చూడండి, నీకు నాకు అప్పచెప్పిన పనులు ఏమన్నా మనం అప్పచెప్తే అవి మనం చెప్పగలిగారు. ఇదిగో పూర్తి చేశాను, సమాప్తం చేశాను, నేను నెరవేర్చాను అని చెప్పి ఆ యొక్క ఏం కావాలి? తాకత్ మనకు కావాలి, ఆ నిశ్చిత మనకు కావాలి. కానీ యేసు ప్రభువు వారు తన తండ్రి అప్పచెప్పిన పని, హల్లెలూయా, తన తండ్రి ఏదైతే అప్పచెప్పాడో, ఏదైతే తను మాట్లాడాడో, ఏదైతే లేఖనాలు ఉన్నాయో వాటన్నిటిని జరిగించి అన్ని నెరవేర్చిన తర్వాత ఆయన అంటున్నాడు సమాప్తమైనది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సమాప్తమైనది. ఎందుకు సమాప్తమైన అంటే
ఎందుకంటే నేను అన్ని చేశానని చెప్పి సమాప్తమైనదని ఆయన మాట్లాడుతున్నట్టు మనము చూస్తాం. ఏది ఆయనకు ఇవ్వబడిందో, ఏదైతే జరిగించాలో, ఈ లోకంలో ఏదైతే చేయాలో ప్రతిదీ కూడా ఆయన నెరవేర్చారు. అందుకే సమాప్తమైనదని 6వ మాట ఆయన పలికినట్లు మనము చూస్తాం. 7వ మాట మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనము గమనిస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమాప్తమైనదని చెప్పిన తర్వాత బిగ్గరగా కేక వేసి ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. 7వ మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన ప్రాణమును అప్పగించినట్టు మనం చూస్తున్నాం. తన ఆత్మను అప్పగించినట్టు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన ప్రాణాన్ని, తన ఆత్మను తండ్రికి అప్పగించాడు ఆయన. అప్పగించుచున్నాను, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ఇలాగ చెప్పి తన ప్రాణము విడిచినట్టు మనము చూస్తున్నాం. చూడండి, ఇదంతా కూడా 7వ మాట. తన ప్రాణము తనే అప్పగించినట్టు మనం చూస్తున్నాం. ఇంతకు ముందు నాకు అధికారం కలదు, నా ప్రాణాన్ని పెట్టడానికి, నన్ను తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది అని అన్నట్టుగా తన ప్రాణాన్ని తన తండ్రికి అప్పగించినట్టు మనము చూస్తున్నాం. సిలువలో తన ప్రాణాన్ని ఆయన అప్పగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఎలా ఆయన ఈ సిలువలో 7 మాటలు పలికాడో మనం గమనించాం. మొదటి మాట, తండ్రి మీరేం చేస్తున్నారు మీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. 2వ మాట, నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. 3వ మాట, ఇదిగో తల్లి, ఇదిగో నీ కుమారుడు, నీ కుమారుడు నీ తల్లి అని చెప్పి శిష్యులతో మాట్లాడినట్టు బాధ్యతను నెరవేర్చినట్టు మనం చూస్తున్నాం. 4వ మాట, నా చెయ్యి ఎందుకు విడిచింది. 5వ మాట, తప్పికొనుచున్నాను. 6వ మాట, సమాప్తమైనది. 7వ మాట, నా ఆత్మను అప్పగించున్నాను. నేను స్తోత్రం. హల్లెలూయా. సిలువలో ఈ 7 మాటలు యేసయ్య పలికి తన ప్రాణాన్ని అప్పగించాలని మనం చూస్తున్నాం. ఆయన ప్రాణాన్ని అప్పగించినప్పుడు ఏం జరిగిందంటే మహా అద్భుతం జరిగింది. ఒకసారి చూద్దాం. ఆ వాక్యాన్ని గమనిస్తే మనం చూస్తే అక్కడ ఏం జరిగిందంటే, ఏం చూపించు, మధ్యాహ్నం మొదలుకొని అని మనం మాట చూస్తాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, మిగిలిన అనేకులు లేచెను. వారి సమాధులను బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత ఆమేన్. హల్లెలూయా. అనేకులు కాగపడిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పైనుంచి దేవాలయపు తెర రెండుగా చిరిగెను అని మనం చూస్తున్నాం. మధ్యాహ్నం మొదలుకొని దాదాపుగా 3 గంటల వరకు, అందరు ఇక్కడ ఉన్నారా? మధ్యాహ్నం మొదలుకొని దాదాపుగా 3 గంటల వరకు ఏం జరిగింది? సిలువలో ఆయన చీకటి కమ్మినట్టు మనం చూస్తాం. ఆయన ప్రాణానికి వదలక ముందు అంతా కూడా చీకటి కమ్మెను. అక్కడ సూర్యుడు లేకపోయాను, అదంతా చీకటి కమ్మినట్టు మనం చూస్తాం. దాదాపుగా ఆయన 3 గంటల సమయం వరకు. హల్లెలూయా. పైనుంచి ఆయన ఎప్పుడైతే తన ప్రాణాన్ని అప్పగించడం బిగ్గరగా కేక వేసి, తండ్రి, నా ప్రాణం నీకు అప్పచెప్తున్నాను అన్న వెంటనే అక్కడ పైనుంచి దేవాలయపు తెరను రెండుగా చిరిగినట్లు మనం చూస్తాం. అక్కడ భూకంపం వచ్చును, బండలు బద్దలాయెను, పునాదులు వణికెను, సమాధులు తెరవబడెను అనే మాట మనం చూస్తున్నాం. ఏ వ్యక్తి, ఏ మనుషులు చనిపోయినప్పుడు ఇదిగో దేవాలయపు తెర చిరగలేదు కానీ, ఇదిగో పునాదులు కదలేదు కానీ, ఇదిగో బండలు బద్దలు కాలేదు, సమాధులు
అడ్డుగా ఉన్న ఆ పాపంతో కూడుకున్న ఆ అడ్డు తొలగించబడింది. దేవునికి నీకు నాకు సరాసరిగా ఆయనతో మనం మాట్లాడడానికి, ఆయనతో మనం ముఖాముఖి మాట్లాడడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఒక అడ్డు తొలగించబడింది. ఆ దేవాలయం తెర తిరగడం అంటే నీకు నాకు అడ్డు తొలగించబడిందని అర్థం. దేవునికి మనము ముఖాముఖిగా ఆయన దగ్గరికి వెళ్ళడానికి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆయనతో మాట్లాడడానికి ఈ అడ్డు తొలగించబడింది. ఆయన ఎప్పుడైతే ఆయన ప్రాణం పెట్టాడో వెంటనే అడ్డు తొలగించబడింది. మనకు నేరుగా దేవునితో ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక అవకాశం ఇవ్వబడింది. అది దేవాలయం తెరచబడిందని మనం చూస్తాం. హల్లెలూయా. చీకటి కమ్మింది. ఎవరైనా చనిపోతే చీకటి కమ్మిందా? ఎవరైనా చనిపోతే సూర్యుడు ఆగిపోయినా, కానీ ఈ దేవుడు కాబట్టి ఆ ప్రకృతి సంబంధమైన కూడా అన్ని కూడా మార్పులు చెందినట్టు మనం చూస్తాం. బండలు బద్దలైనవి, భూకంపం వచ్చింది. చూడండి, ఇంత మహత్తరమైన కార్యము దేవుడు జరిగించడానికి వచ్చాడు. హల్లెలూయా. చమరుడు దేవుని మహిమపరుద్దాం. ఆయన నిన్ను నన్ను ఆయన రక్షించుకోవడానికి, మనకు బదులుగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఈ రీతిగా తన ఆత్మను అప్పచెప్పుకోవడం జరిగింది. అప్పచెప్పుకున్నప్పుడు దేవాలయం తెర పైనుంచి కిందికి చిరిగింది. భూకంపం వచ్చింది, బండలు బదులైన సమాధులు తెరబడ్డాయి. ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే ఒక మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకంలో ఆయన తన ప్రాణాన్ని అప్పచెప్పినప్పుడు ఇదంతా జరిగింది. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు చరిత్రలో ఏ వ్యక్తి చనిపోయినప్పుడు, ఏ రాజు చనిపోయినప్పుడు ఇది జరగలేదు. ఇది చరిత్రకమైనటువంటి ఆధారాలతో కూడుకున్నది. దేవుడు తన ప్రాణాన్ని అప్పచెప్పినట్టు, అందుకే ఇది శుభ శుక్రవారం. హల్లెలూయా. అందుకే ఇది శుభ శుక్రవారంగా మనము ధ్యానించుకుంటున్నాం. మనకు శుభం, మనము దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం, దేవుని నమ్మిన వెంబడే ఆ పరలోక రాజ్యానికి వారసులయ్యే గొప్ప అవకాశం దేవుడు ఈ శుభ శుక్ర సందర్భంగా నీకు నాకు అందించడం జరిగింది. అందుకే ఇది ప్రాముఖ్యమైనది. తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన లేఖనాలు నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. లేఖనాలు నెరవేర్చబడడానికి నేను దప్పికొనుచున్నానని ఆయన చెప్పడం జరిగింది. సమాప్తమైనది. ఈ లోకంలో నీవు నేను ఉంటున్నప్పుడు ఇవన్నీ సమాప్తం చేయాలి. దేవుడు అప్పచెప్పిన పనులు మనము చేసేవారుగా ఉండాలి. నేను స్తోత్రం, హల్లెలూయా. ఈ పని అంతా కూడా ఇప్పుడు ఎవరికి అప్పచెప్పబడిందంటే నీకు నాకు అప్పచెప్పబడింది. మనము దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా, ఇతరులను ప్రేమించేవారుగా, ఇతరులను క్షమించేవారుగా, ఇతరులు మన కుటుంబ బాధ్యత నెరవేర్చేవారుగా, ఒకరి అవసరాన్ని తీర్చేవారుగా, ఒకరి కష్టాన్ని తీర్చేవారుగా, సమాప్తం చేసేవారుగా మనం అప్పగించుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ శుభ శుక్ర సందర్భంలో దేవుడు నీకు బదులుగా, నాకు బదులుగా తన ప్రాణాన్ని పెట్టిన దినం. అందుకే అందరికీ లోక ప్రపంచానికంతా శుభమని ఈ దినాన్ని మనము జరుపుకోవడానికి దేవుడు ఇచ్చిన కృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరికీ మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. ఈ దినం తండ్రి, ఈ ప్రాముఖ్యమైన దినాన్ని మాకు ఇచ్చావు. నాకు బదులుగా నీవు ప్రాణం పెట్టావు. నాకు బదులుగా నీవు తండ్రి సిలువలో రక్తం కాచావు. అమూల్యమైన రక్తం ద్వారా నన్ను కొన్నావు. అమూల్యమైన రక్తం ద్వారా నన్ను కొన్నావు తండ్రి. అవును ప్రభువా, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్న దేవుడు. ప్రభువా, నీవు నాకు బదులుగా ప్రాణం ఇచ్చిన దేవుడు. నేను మరణించకూడదని, నేను నీతో ఏకం కావాలని, ఆ సంతోషాన్ని తిరిగి పొందుకోవాలని, మునుపు ఇచ్చిన సంతోషం, మునుపు ఇచ్చిన సమాధానం తిరిగి నేను పొందుకోవాలని, నాకు మారుగా, నాకు బదులుగా నీ ప్రాణాన్ని అర్పించడానికి దేవా, ఓ నీవు ఈ లోకానికి వచ్చావనే సంగతిని ఈ శుభ శుక్రవారం సందర్భంగా అయ్యా, మాకు శుభం కలగడానికి, నాకు మేలు కలగడానికి, నాకు నీకు ఈ లోకానికి మేలు కలగడానికి, శుభం జరిగించడానికి ఆయన బలి యాగముగా ఆయన ఈ లోకంలో ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అప్పగించుకున్నట్టు మనం చూస్తున్నాం. పరిశుద్ధ దేవ, మా అందరం ఈ దినాన్ని మేలు పొందుకున్న వారు నమ్మి తెచ్చావు, నిన్ను నమ్మి తెచ్చావు. ఈ శుభం మాలోకి వస్తాం. శుభ శుక్రవారంగా తండ్రి మాకు బదులుగా వర్ణించిన యేసయ్యను మేము ధ్యానం చేస్తూ స్మరిస్తూ, అయ్యా మా అపరాధములకు, మా పాపానికి, మా శాపానికి నీవు అయ్యా నీ ప్రాణం పెట్టావు దేవా. ఏమి చిన్న తీర్చుకోలేనయ్యా, కేవలం తిరిగిన
పరలోక రాజ్యానికి వారసురాలుగా ఇదిగో నీవే యేసువు, నీవే దేవుడవు, నీలో పాపం లేదని ఆ శిలువ మ్రాణి మీద ఆ బందిపోటు దొంగ ఎలాగైతే ఒప్పుకున్నాడో అలాగే నేను కూడా ఇదేనని నీవు దేవుడు అయ్యా, నీలో తప్పు లేదు, నీలో పాపం లేదు అని నేను అంగీకరించినట్టుగా నాకు బదులుగా నీవు ఆ శిలువ మ్రాణి మీద శాపగ్రస్తుడిగా మారిపోయావు అనే సంగతి నేను జ్ఞాపకం చేసుకొని అయ్యా నా పాపాలు ఒప్పుకున్నట్టుగా ప్రభు ఇక్కడ ప్రతి బిడ్డ పాపాలు ఒప్పుకున్నట్టుగా సహాయం దయచేయమని అయ్యా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డలో నూతనత్వం వచ్చును గాక, నూతన బలం వచ్చును గాక, వారి తండ్రి జీవంలోకి నడిపించబడుతుంది గాక. అయ్యా నీవు మరణించి మాకు జీవాన్ని ఇచ్చావు అయ్యా, నీవు నాకు మారుగా అయ్యా బలి అర్పించి ప్రభువా నాకు తండ్రి అయ్యా ప్రభు నీతిని అప్పచెప్పావు, పవిత్రతను అప్పచెప్పావు అయ్యా, పరలోక రాజ్యానికి వారసుగా మార్చావు తండ్రి. నీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను కానీ ప్రభు నీ రుణదేవుతో ఈరోజు నీ ముందున్నాను తండ్రి. ప్రభు నన్ను స్వీకరించయ్యా, నన్ను స్వీకరించు తండ్రి అయ్యా, నన్ను స్వీకరించని మాట్లాడదాం మనమంతా. ప్రభు నన్ను అయ్యా నన్ను క్షమించు ప్రభు, నన్ను స్వీకరించు తండ్రి అయ్యా. శిలువ మ్రాణి మీద పలికిన మాటలు నేను వింటున్నాను, నా బాధ్యతను నాకు గుర్తు చేశావు అయ్యా, నన్ను క్షమించావు అయ్యా. నీవు తండ్రి నీవు సమాప్తమైందని నీ ప్రాణాన్ని అప్పచెప్పించావు తండ్రి. ప్రభు నా కొరకే నీ ప్రాణం అప్పచెప్పావు, నా కొరకు మాత్రమే నాకు బదులుగా నీ ప్రాణాన్ని అప్పచెప్పావు అయ్యా. నీకు వందనాలయ్యా, ఎంతో నలిగిపోయావయ్యా, ఎంతో వేదన చెందవయ్యా, 39 దెబ్బలు చెందయ్యా అయ్యో, రక్తం చిందించబడింది, ఓ రక్తం ఏర్లై పారుతున్నది, ఓ నీలో అయ్యా ఒక చుక్క లేకుండా మారిపోయావు తండ్రి. ఓ రిక్తుడుగా చేయబడ్డా, వదకు దేవుడిని గొర్రె పిల్లగా మారిపోయావు, మౌనం వహించావు, ఏ మాటలు మాట్లాడలేకపోయావు, ఎందుకంటే వదకు దేవుడిని గొర్రె పిల్లవలే మౌనం వహించావు. అది నా కొరకు మా కొరకే అయ్యా. నీవు వందనాలయ్యా, నీకు వందనాలు వేసాయ్యా. అవును తండ్రి, నన్ను పవిత్రుడిగా మార్చడానికి అయ్యా, నన్ను తన ప్రభు శుద్ధి చేయడానికి దేవా నీవు నా కొరకు బలియాగం పొందావయ్యా. ప్రభు ఈ దినం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శిలువ మీద ఉన్న వ్యక్తి మాట్లాడినట్టుగా నన్ను జ్ఞాపకం చేస్తుందండి ప్రభు అయ్యా, నన్ను జ్ఞాపకం చేసి ఇక్కడ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని నీకు చూపించమని ప్రభు. ఈ దినం తండ్రి శుభ శుక్రవారం నాకు ఇచ్చాను, నీకు వందనాలు. ఏ మనుషుడు ఇవ్వలేనిది, ఏ వ్యక్తి ఇవ్వలేనిది, ఏ డబ్బు ఇవ్వలేనిది, ఏ అమూల్యమైనది ఇవ్వలేను, నీ రక్తం ద్వారా నీవిచ్చి నన్ను కొన్నావు ప్రభు. నీకు వందనాలయ్యా. నాకు మారుగా తండ్రి ప్రభు నన్ను ప్రేమించావు కనుక నాకు మారుగా నువ్వు బలి అర్పించబడ్డా. నీకు వందనాలు తండ్రి. ఇది నేను ప్రభు అయ్యో పరిశుద్ధత మార్చడానికి ప్రభు నన్ను క్షమించి పరలోక రాజ్యానికి వారసుగా మార్చినందుకు నీకే మహిమ ఘనతలు ఆరోపించుకుంటూ ఇక్కడ ప్రతి బిడ్డను క్షమించి వారు తండ్రి నిన్ను స్వీకరించి వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతుంది కాక అలాంటి గొప్ప కృపకు పాత్రగా ఇచ్చి నన్ను నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.